Good morning, friends. Now we are going to learn the final step. So, with this table, and you can attempt any question from any competitive examination. So, if you want to understand clearly, you must have to watch the first and second videos regarding the active and passive voice. So, within 10 minutes, and you will learn and how to attempt a question from competitive examination. Now we are going to learn how to change active voice to passive voice if the active voice is two objects. So direct object and indirect objects. Say he gave me a pen. So here the subject is he, gave is verb, and me and pen, two objects are there. So we can write in two ways. And if you consider me, యాక్టివ్ వాయిస్లో మీ ఉంటే అది పాస్ ఐ వాజ్ అవుతుంది. ఎందుకంటే బికాస్ ఇక్కడ పాస్ ఉంది కాబట్టి పాస్ట్ హెల్పింగ్ వర్బ్ వాజ్ అవుతుంది. ఇక్కడ మీ ఉంది కాబట్టి మీని కన్సిడర్ చేసుకుంటే ఐ వాస్ అని అవుతుంది. లేకపోతే పెన్ తీసుకుంటే ఏ పెన్, ఇలా నా పెన్తో స్టార్ట్ చేద్దాం. ఏ పెన్, ఇది పాస్ట్ టెన్స్ కాబట్టి వాస్, గేవ్ పాస్ట్ పార్టిసిపుల్ ఏంటంటే ఏ పెన్ వాస్ గివెన్. ఎవరికి? ఇక్కడ మీ కాబట్టి టు మీ అని రాయాలి. టు మీ, ఎవరి చేత. హీ ఏమవుతుంది అటు పక్కన బై హిమ్, మీకు తెలుసు బై హిమ్. ఓకే హీ గేవ్ మీ ఏ పెన్ వాస్ గివెన్ టు మీ బై హిమ్, అలా అవుతుంది. ఇక్కడ బై హిమ్ని ఇక్కడ చివరి ఉంచేసి ఇలా కూడా రాయొచ్చు. ఇక్కడ మీని కన్సిడర్ చేసుకుంటే మీ అన్నప్పుడు పాస్ వాయిస్లో ఐ వాజ్, ఎందుకంటే పాస్ట్ టెన్స్ కాబట్టి ఐ వాజ్ ఏం చెప్పడ్డాను? ఐ వాజ్ గివెన్. ఏంటి ఇవ్వబడ్డాను? ఐ వాజ్ గివెన్ ఎ పెన్ బై హిమ్. సో హీ గేవ్ మీ ఎ పెన్ అన్నప్పుడు సబ్జెక్ట్ ప్రారంభమైంది కాబట్టి యాక్టివ్ వాయిస్. దీని రెండు ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి రెండు రకాలు రాయొచ్చు. ఏ పెన్ వాజ్ గివెన్ టు మీ బై హిమ్, లేకపోతే ఐ వాజ్ గివెన్ ఏ పెన్ బై హిమ్. సో ఇది రెండు కూడా ఓకే. అంటే డబుల్ ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు రెండు రకాలు రాయొచ్చు. సమ్ టైమ్స్ క్వశ్చన్స్ మే బి లైక్ దట్. దెన్ నెక్స్ట్ పాయింట్ ఈస్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఇంపరేటివ్ సెంటెన్సెస్. ఇంపరేటివ్ సెంటెన్స్ జస్ట్ అంతా కూడా మనం ఇన్స్ట్రక్షన్ ఇస్తుంటాము. అది కమెంట్ అవ్వచ్చు, అడ్వైజ్ అవ్వచ్చు, సలహా క్వశ్చన్ అవ్వచ్చు, లేకపోతే రిక్వెస్ట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఇప్పుడు ఇక్కడ గెట్ అవుట్ ఉంది. గెట్ అవుట్ అంటే ఏంటి? మనం ఆర్డర్ వేస్తున్నాం, మళ్ళీ కమెంట్ చేస్తాం. యూ కెన్ సే కమెంట్ అనొచ్చు, యాక్టివ్. అయితే ఇప్పుడు ఎప్పుడైతే ఇంపరేటివ్ ఉన్నాయనుకోండి, జనరల్గా మనము యు ఆర్ అనేది మనం ముందు సాల్వ్ చేయాలి. యు ఆర్. సో ఇక్కడ గెట్ అవుట్, హెల్ప్ ది పూర్, టీచ్, ప్లీజ్ గో, ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్. దీన్ని ఏమంటారు? ఇంపరేటివ్ అంటారు. ఇంపరేటివ్ ఉందంటే యు ఆర్ అనేది మనం యాడ్ చేయాలి. యు ఆర్ కామన్గా యు ఆర్. ఇక్కడ కొద్దిగా ఆర్డర్లో ఉంది కాబట్టి యు ఆర్ ఆర్డర్డ్. ఏం చేస్తామంటే ఇక్కడ మనకి ఇక్కడ ప్లీజ్ ఉంటే రిక్వెస్ట్ ఉండేవాళ్ళము, ఏమీ లేకపోతే ఆస్క్ ఉండేవాళ్ళం. ఒక సలహా అయితే సజెషన్ అంటాం. ఇదేం లేదు కాబట్టి ఇక్కడ ఒక ఆర్డర్ లాగా ఉంది కాబట్టి మనం ఆర్డర్ తీసుకుందాం. యు ఆర్ ఆర్డర్డ్. యు ఆర్ ఆర్డర్డ్ టు గెట్ అవుట్. యు ఆర్ ఆర్డర్డ్ టు గెట్ అవుట్. బికాస్ ఇక్కడ గెట్ అవుట్ అంటే ఎవరికి అన్నట్టుగా, ఇక్కడ ఎవరు లేరంటే మనకన్నట్టుగా. కాబట్టి ఇలాగ ఇంపరేటివ్ ఉన్నాయంటే యు ఆర్ అని మనం తెచ్చుకొని తర్వాత ఇక్కడ వాక్యం బట్టి ఆర్డర్ కాబట్టి యు ఆర్ ఆర్డర్డ్, తర్వాత టు రాయాలి. ఇక్కడ రాసుకున్నాం మనం. టు రాసిన తర్వాత టు, దెన్ ఇక్కడ ఉన్న వర్డ్ని పెడదాం గెట్ అవుట్. సే హెల్ప్ ది పూర్. ఇక్కడ హెల్ప్ ది పూర్ అంటే ఇక్కడ సహాయం చేయండి, ఇది ఆర్డర్లో లేదు, హెల్ప్ చేయమన్నారు కాబట్టి మనం రిక్వెస్ట్ చేసుకుందాం. హెల్ప్ రిక్వెస్ట్ అనుకుందాం. కాబట్టి యు ఆర్ రిక్వెస్టెడ్. తర్వాత టు రాయాలి. టు హెల్ప్ ది పూర్. ఓకే. అలాగే టీచ్ మీ ఇంగ్లీష్, ఇది రిక్వెస్టా, ఆర్డరా, అడ్వైజా, మరి సజెషన్ అన్నప్పుడు టీచ్ మీ ఇంగ్లీష్ ఇది ఒక అడుగుతున్నాం మనం. సో కాబట్టి యు ఆర్ ఆస్క్డ్ తీసుకుందాం. యు ఆర్ ఆస్క్డ్. సే యు ఆర్ ఆస్క్డ్. తర్వాత టు రాసి అంతే
to teach me English. You are asked to teach me English. ఓకే, ప్లీజ్ గో. ప్లీజ్ ఏముంది, రిక్వెస్ట్ ఉంది కాబట్టి ఇక్కడ యు ఆర్ రిక్వెస్టెడ్. యు ఆర్ రిక్వెస్టెడ్. యు ఆర్ రిక్వెస్టెడ్ టు, మరి ఇక్కడ ఆల్రెడీ రిక్వెస్ట్ వచ్చింది కాబట్టి మళ్ళీ ప్లీజ్ వేయాల్సిన అవసరం లేదు. యు ఆర్ రిక్వెస్టెడ్ టు గో. సో ఈ విధంగా ఎప్పుడైనా ఇంపరేటివ్ సెంటెన్స్ ఉన్నప్పుడు మనం జనరల్గా యు ఆర్ అనేది మనం తెచ్చుకోవాలి. ఇక్కడ మనం చెప్పినప్పుడు కాబట్టి యు ఆర్ తెచ్చుకున్న తర్వాత అక్కడ రిక్వెస్టెడా, ఆస్క్డా, సజెస్టెడా, అడ్వైజ్డా, ఆర్డర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ గో టు హాస్పిటల్ అన్నాం అనుకోండి. ఫర్ యువర్ ఫ్రెండ్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్, మీరు చెప్తారు గో టు డాక్టర్, గో టు హాస్పిటల్ ఆర్ విజిట్ డాక్టర్ అన్నప్పుడు ఏం చేస్తాం మనం అక్కడ? ఫర్ ఎగ్జాంపుల్ అయితే తీసుకుందాం. యాక్టివ్ వాయిస్, సారీ, ప్లీజ్ visit a doctor. Say you are requested to visit a doctor or you are advised. You can say ప్లీజ్ ఉంది కాబట్టి రిక్వెస్ట్ రాయొచ్చు. మనకి ఒక సలహా ఇస్తున్నాం డాక్టర్కి వెళ్ళమని కాబట్టి యు ఆర్ ఇక్కడ రాయొచ్చు. యు ఆర్ అడ్వైజ్డ్ టు విజిట్ ఎ డాక్టర్ or to consult a doctor, to see a doctor, whatever it may be. So this is the thing. ఇంపరేటివ్ ఉన్నప్పుడు యు ఆర్ అనేది మనం తెచ్చుకొని దాని తర్వాత అక్కడ ఇచ్చిన వాక్యంలో ఉన్న అది రిక్వెస్టా, ఆర్డరా, సజెషనా ఆర్ ఏవైనా అడ్వైజా చూసుకొని యువర్ రిక్వెస్టెడ్ ఆర్ యువర్ అడ్వైజ్డ్, యువర్ ఆస్క్డ్, యువర్ ఆర్డర్డ్, లైక్ దిస్ యూ కెన్. ఇవి గుర్తుపెట్టుకుంటే దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇవి గుర్తుపెట్టుకుంటే మన ఇంపరేటివ్ సెంటెన్స్ని ఎలా రాయాలో చేయొచ్చు. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా 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 ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నౌ కమ్ టు నెగటివ్ సెంటెన్సెస్. సి నెగటివ్ సెంటెన్సెస్. సే నెగటివ్, డోంట్ ప్లే విత్ ఫైర్. డోంట్ ప్లే విత్ ఫైర్ ఇక్కడ ఏముంది? నాట్ ఉంది, నెగిటివ్ ఉంది. సో అగ్గితో ఆడుకోకని. సో ఇక్కడ ఇలా వచ్చి ఏం చేస్తామంటే ఇది కూడా నెగిటివ్ పోతే ఇది ఇంపరేటివ్లో ఉంది నెగిటివ్ కాబట్టి యు ఆర్ ఇక్కడ కూడా సేమ్ యు ఆర్ కామన్గా వస్తుంది. యు ఆర్ ఆడొద్దని చెప్తున్నాము కాబట్టి యు ఆర్ అడ్వైజ్డ్ ఆర్ యు ఆర్ ఆర్డర్డ్. తర్వాత ఏమొస్తుందంటే తర్వాత ఆర్డర్డ్ తర్వాత నాట్ వస్తుంది. ఇక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి నాట్ వస్తుంది. నాట్ తర్వాత ఇక్కడ నాట్ వెర్బ్ ఏముంది? వెర్బ్ నాట్. ఎప్పుడైతే వెర్బ్ ఉందో వెర్బ్ను ఉపయోగించకూడదు, దాని ముందు ఏమైనా టూ పెట్టాలి. సో టూ పెట్టి సో యు ఆర్ ఆర్డర్డ్ నాట్ టు ప్లే విత్ ఫైర్ రాయాలి. అలాగే డోంట్ స్మోక్. సో ఇక్కడ అర్థం యు ఆర్ ఆర్డర్డ్ ఆర్ అడ్వైజ్డ్ ఆర్ సజెస్టెడ్. సో ఇక్కడ డోంట్ స్మోక్ కాబట్టి యు ఆర్ ఆర్డర్డ్. నాట్ ఉంది కాబట్టి ఆల్రెడీ ఇక్కడ మనకు నాట్ ఉంది. నాట్ యు ఆర్ ఆర్డర్డ్ నాట్ టు స్మోక్. సో వెర్బ్ రాసాం, టు రాసాం, తర్వాత ఆబ్జెక్ట్ ఏంటంటే స్మోక్. అలాగా నెగిటివ్ ఉన్నప్పుడు రాసుకోవాలి. అలా కాకుండా ఇంపరేటివ్ సెంటెన్స్ వచ్చేటప్పటికి ఎలా చేయాలి? ఇంగ్రీడియంట్ ఇంపరేటివ్ వచ్చినప్పటికీ సే లెట్ టు ఆబ్జెక్ట్ బి V3. ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్త్ లెటర్ ఉంది. సో ఇక్కడ ఏం చేద్దామంటే లెట్ అండ్ ఆల్రెడీ మన ఇక్కడ ఉంది, లెట్ రాద్దాం. లెట్ రాసి ఆబ్జెక్ట్ ఏంటి? ఆబ్జెక్ట్ లెటర్. లెట్ ది లెటర్ రాసి తర్వాత ఇక్కడ బి అనేది తెచ్చుకోవాలి. లెట్ ద లెటర్ బి పోస్ట్ యొక్క ఇది వెర్బ్ 1లో ఉంది. దీన్ని V3 ఏమవుతుంది? పోస్టెడ్. లెట్ ది లెటర్ బి పోస్టెడ్. ఓపెన్ ద డోర్, లెట్ ద డోర్ బి ఓపెన్డ్. క్లోజ్ ద డోర్, లెట్ ద డోర్ బి క్లోజ్డ్. డూ ది ప్రాబ్లమ్, లెట్ ద ప్రాబ్లమ్ బి డన్. Like this, you can, when you understand the rule, and you can change into passive as many as you can, because you can understanding correct aithe. So what type of question may be, so we can easily write it out. This is the
వాట్ వి కాల్ ఇంపరేటివ్ సెంటెన్స్ ఉన్నప్పుడు లెట్ ఆబ్జెక్ట్ బి V3. సో లెట్ అని వస్తుంది, ఆబ్జెక్ట్ ఏంటి లెటర్, తర్వాత బి రాయాలి, తర్వాత ఈ వెర్బ్ యొక్క ఫస్ట్ వెర్బ్ యొక్క V3 వస్తుంది. అలాగే క్లోజ్ ది డోర్, సో లెట్ తర్వాత ఆబ్జెక్ట్ ఏంటి ది డోర్, తర్వాత ఏం రావాలి బి రావాలి. క్లోజ్ యొక్క పాస్ట్ పార్టికల్ ఏంటి క్లోజ్డ్. సో క్లోజ్ ది డోర్ ఇది యాక్టివ్ వాయిస్, లెట్ ది డోర్ బి క్లోజ్డ్ దిస్ ఈజ్ పాసివ్ వాయిస్. సో ఇలాగా తలుపు ముయ్యి, సో తలుపు ముయ్యడం జరగాలి. సో హియర్ దిస్ ఈజ్ ది ఇంపరేటివ్ సెంటెన్స్ రాయడం. నౌ ద లాస్ట్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ వాట్, విచ్, వై, వేర్, వెన్, హౌ ఇలాగా ఇంట్రోగేటివ్తో వాక్యం సెంటెన్స్ ప్రారంభమైనప్పుడు ఇది ఇంట్రోగేటివ్ ఏవైతే ఉన్నాయో వాట్ ఉంటే వాటితో, విచ్ ఉంటే విచ్తో, వై ఉంటే వైతో, ఈ ఇంట్రోగేటివ్ వర్డ్స్ ఉన్నాయి వీటితో అదే వర్డ్స్తో మనం ప్రారంభించాలి. సో షుడ్ బి ప్లేస్ ఇన్ ది బిగినింగ్. సో వాట్ ఆర్ యూ డూయింగ్ అని ఏంటంటే స్టార్ట్ అయింది, వాట్ స్టార్ట్ అయింది కాబట్టి వాట్తో మనం ప్రారంభిస్తాం వాట్. తర్వాత ఇది ఏ టెన్స్లో చూసుకోవాలి, ఏ టెన్స్లో ఉంది ఇది ప్రెజెంట్ కంటిన్యూస్. వాట్ ఆర్ యూ డూయింగ్ అట్ ప్రెజెంట్, వాట్ ఆర్ యూ డూయింగ్. సో ఇది ప్రెజెంట్ టెన్స్ కాబట్టి మనకి హెల్పింగ్ వర్బ్ వస్తుంది, వాట్ ఆర్ యూ డూయింగ్. సింగులర్ కాబట్టి వాట్ ఈజ్. ఇక్కడ ఇంగ్ ఫార్మ్ ఉంది, మీకు ఎప్పుడైతే ఇంగ్ ఫార్మ్ ఉంటే ముందు రెండో వీడియోలో చెప్పుకున్నాం, ఇంగ్ ఫార్మ్ ఉంటే బీయింగ్ రాయాలి, వాట్ ఈజ్ బీయింగ్. ఇంగ్ ఫార్మ్ ఉంది వాట్ ఈజ్ బీయింగ్. ఇప్పుడు వెర్బ్ యొక్క థర్డ్ ఫార్మ్ ఏంటి డూ డిడ్ డన్, వాట్ ఈజ్ బీయింగ్ డన్. ఇక్కడ ఎవరికి అంటున్నాము మీరు కాబట్టి బై యూ. సో వాట్ ఆర్ యూ డూయింగ్ ఏం చేస్తున్నావు, వాట్ ఈస్ బీయింగ్ డన్ బై యూ మీ చేత ఏం చేయబడుతుంది, వాట్ ఆర్ యూ డూయింగ్ వాట్ ఈస్ బీయింగ్ డన్ బై యూ. అండ్ వాట్ కెన్ హీ డూ. సో వాట్ ఉంది కాబట్టి వాటితో మనం ప్రారంభిద్దామని చెప్పుకున్నాం. ఇక్కడ వాట్ ఉంటే వాటితో, విచ్ ఉంటే విచ్తో, వై ఉంటే వైతో, వై ఉంటే వేడితో ఇలాగ. సో వాట్ కెన్ అవుతుంది, కెన్ వస్తే ఆల్రెడీ రెండులు చెప్పుకున్నాం, కెన్ బి అవుతుంది, వాట్ కెన్ బి. కెన్ ఉంటే ఏమవుతుంది వాట్ కెన్ బి. డూకి ఏంటి డూ డిడ్ డన్, వాట్ కెన్ బి డన్. ఇక్కడ హీ కాబట్టి హీ ఏమవుతుంది బై హిమ్. మనకి యాక్టివ్ పాసివ్ ఫస్ట్ టేబుల్ చెప్పుకున్నాం, హీ వస్తే బై హిమ్. సో వాట్ కెన్ హీ డూ, వాట్ కెన్ బి డన్ బై హిమ్. అతను ఏం చేయగలడు, అతని చేత ఏమి చేయబడగలదు. సో మనము ఇవి జస్ట్ ఇలా ఉపయోగించుకుంటే, ఇలా మనం అనుకుంటే ఆటోమేటిక్గా వీ కెన్ చేంజ్ ఇట్. సో వీ హ్యావ్ టు follow the formula and the rule. So when you by heart rule, and just I have given only 2 examples, you have to do more and more, and so that everything can be easily understood by you. So I have to follow. So this table is very important. This is the third one. So before going to third one, you should go to second. So before going to second video regarding passive voice, active passive voice, you have to go first one. So first, second, third చూసుకుంటే ఇది అర్థమవుతుంది. ఫస్ట్ సెకండ్ మీకు కొంత ఐడియా ఉందనుకోండి, ఆటోమేటిక్ ఇది మీకు బైహార్ట్ చేయాలి. లేకపోతే యూ హ్యావ్ టు డూ ద మోర్ ఎగ్జాంపుల్స్. ద మోర్ యూ ప్రాక్టీస్, ద మోర్ యూ లెర్న్, ద మోర్ యూ అండర్స్టాండ్. జస్ట్ అర్థమవుతుంది. సో దట్ మీరు ఎగ్జామ్లో ఎలాగైనా మనం చేయించగలము. సో ఇది ఫాలో అయితే యాక్టివ్ పాస్ ఎలా టీచ్ చేయాలి కూడా మనకి ఈజీగా తెలుస్తుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్, అండ్ ప్లీజ్ subscribe and share and comment.